టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని కేతనపల్లి మున్సిపాలిటీ పట్టణాధ్యక్షుడు కంపగోను సుదర్శన్ గౌడ్ అన్నారు. అమర్వాది గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త నంది వెంకటస్వామి ఇటీవల పాముకాటు గురై మృతి చెందిన విషయం తెలుసుకుని 2 లక్షల రూపాయల పార్టీ ఇన్సూరెన్స్ చెక్ను మృతుని కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ జిల్లా అధ్యక్షులుగా స్థానిక నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ చీలకర మహేష్, జాడు శ్రీనివాస్, నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నంది వెంకటస్వామి అనే టీఆర్ఎస్ కార్యకర్త మరి ప్రమాదవశాత్తు పాము కుట్టి ఆయన మరణించడం జరిగింది. మరి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కార్యకర్తలకు పేదోడు వాదోడుగా ఉండాలి, మరి కష్టకాలంలో వాళ్ళు ఆదుకునేలా ఉండాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలందరికీ బీమా చేయించడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు వారి నంది వెంకటస్వామి ఎవరైతే ఉన్నారో వారి సతీమణి గారికి, వారి పిల్లలకు కేసీఆర్ గారు మరి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కు రావడం జరిగింది. మరి పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము మేము వారికి అందజేయడం జరిగింది. మా పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఎవరికైనా కూడా ఎలాంటి విపత్తు జరిగినా ఆదుకోవడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది. వారు మరి వాళ్ళ కుటుంబానికి మేము ఎంత ఇచ్చినా తక్కువే, అయినప్పటికీ కొంత వారికి చేదోడు వాదోడుగా ఉండడానికి ఈ 2 లక్షల రూపాయల చెక్కును వారి భార్యకు ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని మరి 5వ వార్డు శేషపల్లికి సంబంధించి నంది వెంకటస్వామి గారు గత 2023లో 10వ నెల 29 తారీఖున పాము గురై తర్వాత 2 తారీఖున చనిపోవడం జరిగింది. మరి ఆయన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తగా మరి ఉండేవారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత ఆ ఇన్సూరెన్స్ సంబంధించి ఎమ్మెల్యే బాలకసుమన్ గారి దృష్టికి తీసుకుపోయిన వెంటనే స్పందించి మరి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అవన్నీ కూడా తయారు చేసి హైదరాబాద్ ఇవ్వగానే మరొక 6 నెలల్లో 2 లక్షల రూపాయల పార్టీ సభ్యులకు సంబంధించిన ఇన్సూరెన్స్ చెక్కు రావడం జరిగింది. అది మరి మా టౌన్ ప్రెసిడెంట్ సుదర్శన్ అన్న గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా మాజీ సర్పంచ్ కౌన్సిలర్ జాడి సీనన్న మరియు వార్డు నాయకులు, ఉప సర్పంచ్ చిట్టవేణి లింగయ్య గారు, మరి అదేవిధంగా మల్లన్న గారు, రాజయ్య గారు, సత్యన్న, లింగన్న గారు, తర్వాత యువకులు అందరం కలిసి కూడా ఈరోజు మరి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పరామర్శించి కూడా ఆ 2 లక్షల చెక్కును వాళ్ళ భార్య నంది సువాచల గారికి అందజేయడం జరిగింది. మరి పార్టీ కార్యకర్తలు ఎవరున్నా కూడా ఇలాంటి ప్రమాదశాత్తు జరిగినట్టయితే పార్టీ తరఫున ఆదుకొని ఇలాంటి చెక్కులు కానీ ఇంకా ఏమన్నా ఉన్నటువంటివి అయితే అవన్నిటికి కూడా పార్టీ తరఫున ఆదుకుంటామని అదేవిధంగా తెలియజేస్తూ సుమనన్న గారికి మరి ప్రత్యేకంగా చొరవ తీసుకొని దీనికి సహకరించిన మా మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.